ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మరియు జీజీహెచ్ సిబ్బంది నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏమిటి, వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి వంటి విషయాలపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మాట్లాడుతూ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యర్థాలని సరైన విధంగా డిస్పోజ్ చేయకపోవడం వలన కలుగు నష్టాలు, వాటి వలన వస్తున్న ఆరోగ్యపరమైన సమస్యలు, వీటి నుంచి ప్రజలు ఎలా విముక్తి పొందాలి వంటి విషయాలపైన ప్రజలకి మరియు విద్యార్థులకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నాటికలు, ఫ్లాష్ మ్యాప్ వంటి నృత్య ప్రదర్శనలు మరియు ర్యాలీల ద్వారా అవగాహన కల్పించారు. చేసి మనకి స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. అంటే మనకు తెలియకుండా మన చుట్టూతో చాలా క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసే చాలా పరికరాలు మన చుట్టూతో పెట్టుకున్నాం. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, సెల్ ఫోన్ ఎప్పుడు తల దగ్గర పెట్టుకొని నిద్రపోవద్దు. సెల్ ఫోన్ రేడియేషన్ చాలా డేంజరస్, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు తల దగ్గర పెట్టకూడదు అని చెప్తూ ఉంటాను నేను. మీరు కూడా అది పాటిస్తారా? సెల్ ఫోన్ దూరంగా ఒక చోట పెట్టుకొని నిద్రపోవాలి. మనం బెడ్ పైన పక్కన ఎక్కడ ఒకటి పెట్టుకొని నిద్రపోకూడదు. ఎస్పెషల్లీ ఫీమేల్స్కి ఇది పొట్ట మీద పెట్టుకొని నిద్రపోయారు. ఇక్కడ ఓవరీస్ ఉంటాయి, ఇటోటి. ఓవరీ చాలా సెన్సిటివ్ ఆర్గన్స్, అవి ఎప్పుడు మల్టిప్లై అవుతూ ఉంటాయి. చాలా ఈజీగా రేడియేషన్ తీసుకొని క్యాన్సర్ వచ్చే, ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు పొట్ట మీద పెట్టుకొని నిద్రపోవడం అవి చేయకూడదు. అర్థమైందా? ఎస్పెషల్లీ మీ ఏజ్ గ్రూప్లో ఉన్న ఓవరీస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. చాలా ఈజీగా ఫాస్ట్గా మైటాసిస్ చెంది లోపల విపరీతం కణాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అంతేనా? సో అవి చేసే పని చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాటికి మనము ఈ కార్సినోజెన్స్ ఇస్తే అవి దెబ్బతింటాయి, వాటికి కార్సినోమా వస్తుంది. అందుకని ఈ చిన్న ఉపోద్ఘాతం మనకి నేచర్కి అగెనెస్ట్గా వెళ్ళొద్దని చెప్తూ మనం ఈ ప్రోగ్రాము మనము స్టార్ట్ చేద్దాము. ఎవరు ఈ ప్రోగ్రాము? ఓవర్ టు ప్రవీణ్, ఓవర్ టు తాజ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన గౌరవనీయులైన సూపరింటెండెంట్ గారు ఎస్ఎస్వి రమణ గారికి, సిఎస్ఆర్ఎంఓ సతీష్ కుమార్ గారికి, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడమ్స్ గంగమ్మ మేడం, కిరణ్మయి మేడం, జయలలిత మేడం గారికి, ఈ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటర్ సుధారాణి మేడం గారికి, సారీ మేడం, అలాగే ఈ కార్యక్రమం చేయడానికి ఇనిషియేట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించిన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ గారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వారం ప్రతి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈసారి ఈ చెక్ అంటే రీయూస్, రిపేర్ అండ్ రిఫ్యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. మనం మార్నింగ్ పడుకున్నప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎలక్ట్రానిక్ థింగ్స్ లేకపోతే మన లైఫ్ వేరుగా ఉంటుంది. అలాగే అసలు నడవని పరిస్థితుల్లో మనం ఉన్నాం. వాటిని ఎలా ఉపయోగించుకుంటాం? आजा आजा जिंदे शामी आने के तले, आजा दरी वाले नीले आसमाने के तले, आजा आजा जिंदे शामी आने के